రైతుల పేరుతో గతంలో ఆడిన నాటకం పంజాబ్ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంలో, ఉత్తరాఖండ్ ఎన్నికల సందర్భంలో ఆడిన నాటకాలు అప్పట్లో సక్సెస్ అయ్యారు. పంజాబ్లో ఆ విధంగానే విజయం సాధ్యమైంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో కొంత దెబ్బతీసే ప్రయత్నం జరిగింది. అందులో కొంతమేర సక్సెస్ అయ్యారు. అయితే మెజారిటీ ప్రజలు అటువైపు ఉండటం వల్ల గెలుపులు సాధ్యమైనవి. తర్వాత వచ్చేటప్పటికి రైతుల ఉద్యమాలు అనేది ప్రజలకు అర్థమైపోయింది. దాని వెనకాల ఉండేటటువంటి నాటకాలు అర్థమైపోయింది. ఇప్పుడు అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ట్రేడ్ డీల్ అని బేస్ చేసుకుని, ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇంకా పూర్తి కాలేదు, మధ్యంతరంగా జరిగినటువంటి కొన్ని ఒప్పందాలను బేస్ చేసుకుని అమెరికా వాడు ఆడుతున్న జోదంలో భాగంగా భారత్ నిరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తే భారత్ నిర్మోహమాటంగా మొండిగా నిలబడి కావాల్సింది తీసుకుంటాం, అక్కర్లేని వదిలేస్తామని తేల్చి చెప్పి పప్పులు ఉప్పులు అన్నిటి విషయంలో స్పష్టతనిస్తే, అయినా సరే దాని మీదన అది భారత్కి, ఇది అమెరికాతో ఒప్పందం భారత రైతులకు వ్యతిరేకం అన్నటువంటి పేరుతో ప్రచారం ప్రారంభించి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినాయి కాంగ్రెస్, కమ్యూనిస్టు అనుకూల రైతు సంఘాలు. కానీ అవి కాస్త విఫలమై ఎవడూ పట్టించుకోలేదు. నిన్న భారత్ బంద్ ఎవడూ పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు అర్జెంటుగా దేశంలో ఎలాగైనా సరే అల్లకల్లోలాలు సృష్టించాలని, తద్వారా ప్రభుత్వ వ్యతిరేకత సృష్టిస్తే మాత్రమే తాను గెలుస్తానని, ప్రజల చేత అనుకూల ఓటు సాధించలేం కాబట్టి ప్రజల చేత ప్రభుత్వ వ్యతిరేక ఓటుని సృష్టించడమే ముఖ్యం అనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు తాజాగా తీసుకొస్తున్నటువంటి అంశమే ఇప్పుడు వచ్చినటువంటి విషయం. దాంట్లో భాగంగా ఏదైతే రైతు సంఘాలతో ఆయన మీటింగ్ ఏర్పాటు చేస్తారట, ఆ మీటింగ్ ద్వారా స్పష్టతనిస్తారట.